ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. శంషాబాద్కి రావాల్సిన 92 ఇండిగో విమానాలు రద్దయినట్లు అధికారులు తెలిపారు. వేరే ప్రాంతాల నుండి రావాల్సిన 43 విమానాలు క్యాన్సిల్ అయినట్లు చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పలు ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. గంటల తరబడి ఆలస్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. బాధితుల్లో ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శంషాబాద్కి రావాల్సిన 92 ఇండిగో విమానాలు రద్దయినట్లు అధికారులు తెలిపారు. వేరే ప్రాంతాల నుండి రావాల్సిన 43 విమానాలు క్యాన్సిల్ అయినట్లు చెప్పారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఇండిగో విమానాలు క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాలేంటి? జ్యోతి, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ పౌర విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో విమానాల రద్దు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే బుధవారం నుంచి దాదాపు 200 విమానాలు రద్దు కాగా ఈ రోజు అంటే నిన్న కూడా 550 విమానాలు కూడా సర్వీసులు రద్దు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం సాంకేతిక సమస్యలే, అనుకూల వాతావరణ పరిస్థితులను కూడా వారు చెప్పడం జరిగింది. అంటే ప్రయాణికులు ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఒక్కసారి రద్దు కావడంతో ఆందోళన కలిగిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ప్రయాణికుల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కానీ ఇండిగో విమాన సంస్థ మాత్రం సాంకేతిక సమస్యల వాటి వల్లనే కూడా సర్వీసు రద్దు చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. కానీ రద్దు మాత్రం ముందుగానే చెప్పలేకపోయినందుకు తాము ఏదైతే విమానంలో ప్రయాణించే వారందరికీ కూడా చెప్పడం జరిగింది, ముందస్తు సమాచారం కూడా ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇండిగో విమాన సంస్థ సిబ్బంది కొరతతో పాటు మెరుగైన జీతభత్యాల కోసం పైలట్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా సెలవులు పెట్టి వేరే చోట్లకు ఇంటర్వ్యూలకు వెళ్లారని కూడా సంస్థ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కారణాలన్నిటి కూడా వాళ్ళనే ఇండిగో సర్వీసులు కూడా మొత్తం రద్దవడం జరుగుతూ ఉంది. ఆలస్యంగా కూడా మొత్తానికి కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ పలు విమానాలు మాత్రం రద్దు కావడంతో ఇలా ఒక్కసారిగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి మాత్రం ఒక ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే 172 విమానాలు రద్దయినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ముంబై ఎయిర్పోర్ట్ లో 118 విమానాలు, బెంగళూరులో 100 విమానాలు, హైదరాబాద్ లో 75, కోల్కతాలో 35 ఇలా విమానాలు మొత్తం పూర్తిగా రద్దు కావడం జరిగింది. మొత్తానికి మాత్రం దేశంలో ఏదైతే ఫ్లైట్ లో ప్రయాణించే వారందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఇండిగోను తలెత్తినటువంటి పైలట్ల సమస్య వీళ్ళు కావాలనే చేశారా, లేదంటే ఎందుకు అటెండ్ కాలేకపోతున్నారు, ఇవన్నీ కూడా కోణంలో సంస్థ కూడా పర్యవేక్షణ చేసుకుంటా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇండిగో సంబంధించినటువంటి ఈ యొక్క సర్వీసులన్నీ కూడా రద్దు అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నష్టం కూడా వాటిల్తుందని కూడా సంస్థ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.